చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి. మీరు సార్ మీరు చెప్పినంటే నేను విన్నాను. అరే ఆర్డర్ కాపీ బయటికి తీయాలి కదా సార్, మీరు అడిగిన ఎమ్మెల్సీ గారు ఆయన చెప్పినంటే నేను విన్నాను. ఇప్పుడు మీ దగ్గర ఉందా ఇజ్రాయెల్ గారు? మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు దయచేసి కాగితం పెట్టుకోవాలి ఎమ్మెల్సీ గారు. ఇజ్రాయెల్ గారు ఒకసారి మీరు చూపించండి పోనీ. ఆర్డర్ కాపీ బయటికి అది ఆర్డర్ కాపీ కాదు, అది గవర్నమెంట్ ఆర్డర్ కాపీ. కనపడుతుందా? అది గవర్నమెంట్ కనిపిస్తుంది. గవర్నమెంట్ సార్ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆర్డర్ కాపీ ఎలా ఉంటుందో తమరికి తెలుసు. ఆర్డర్ కాపీ కాదండి, ఇప్పుడు ఆయన అడ్డంగా వస్తే నేను అడ్డంగా. రాకేష్ గారు రాకేష్ గారు కంప్లీట్ చేయండి ఇజ్రాయెల్ గారిని, చెప్పండి. 1-to-1 మాట్లాడదామంటే 1-to-1 వద్దాం, అడ్డంగా వస్తానంటే నేను అడ్డంగా వస్తాను. ఓకే మీరు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. మొదటి ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎస్సీఆర్టీ లో పనిచేసినటువంటి నవీన్ అనే వ్యక్తికి మరి డిఎస్సి రాసి పరీక్ష రాశాడు, మొదటి కృష్ణా జిల్లాకు మొదటి ర్యాంక్ వచ్చింది, సోషల్ స్టడీస్ లో 6th ర్యాంక్ వచ్చింది. అతని ర్యాంక్ అని మీరు ఎందుకు పక్కన పెట్టారు? సెకండ్ ర్యాంక్ ఎందుకు ఉద్యోగం ఇచ్చారు? ఓకే, ఇకపోతే మీరు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి విద్యార్థులకి డిఎస్సి రాయాలి, బీఈడీ క్వాలిఫై అవ్వాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి. ఈ అర్హతలు ఏమైనా ఇచ్చారా, లేకపోతే అర్హతలు లేకుండా మీరు జీవోని మార్చారా? మళ్ళీ మీరు కొత్త జీవోని ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ కొత్త జీవోని తీసుకొచ్చి ఇప్పుడు డిఎస్సి రాయాలని ఎందుకు చెప్తున్నారు? మొన్న రాసినటువంటి స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల్ని మీరు మరి డిఎస్సి రాయకుండా, బీఈడీ రాయకుండా, టెట్ రాయకుండా ఎందుకు క్వాలిఫై చేశారు? ఈ నవీన్ అనే వ్యక్తిని ఎందుకు తీసేశారు మీరు పక్కకి? ఈ రెండింటికి ముందు సమాధానం చెప్పండి మేడం. ఓకే రాకేష్ గారు, నిన్నటి రోజున శాప్ ఎండి గారు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పారండి. దయచేసి మీరు ఆ ప్రెస్ మీట్ తీస్తే, అధికారిక ప్రెస్ మీట్, ఎమ్మెల్సీ గారు మీరు కూడా దయచేసి పాటించాలి. అధికారిక ప్రెస్ మీట్ శాప్ ఎండి గారు మేడం గారు అధికారిక ప్రెస్ మీట్ నిర్వహించారు. టెట్ ఎగ్జామ్ రాయకుండా ఎక్కడా కూడా ఏ ఒక్కరిని కూడా మేము తీసుకోలేదు. అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో టెట్ ఒక నెంబర్ పెట్టి వాళ్ళు అప్లై చేయాల్సిందే. టెట్ ఎగ్జామ్ రాయకుండా మేము ఎక్కడా కూడా ఏ వ్యక్తిని కూడా మేము తీసుకోలేదని చెప్పి అధికారికంగా చెప్పారు. ఈ ఆరోపణని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, కొట్టేస్తున్నాం. దయచేసి నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను అడిగిన ప్రశ్న చాలా క్లియర్ గా ఉంది. మీరు హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. పేర్లు నవీన్ అని కొడితే బోల్డ్ అన్ని వస్తాయి. మీరు ఈ నవీన్ ఆ నవీన్ కాదు, హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. మీ దగ్గర ఉన్న కాపీ అధికారిక కాపీ కాదు, మీ దగ్గర ఉన్న కాపీ నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తున్న కాపీ. ఆ కాపీని నమ్ముకొని దయచేసి మీరు రాజకీయాలు చేసి మీరు అబాసుపోలు కావద్దు. మీరు ఏదైతే నేను కోరుకుంటున్నా, మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, హాల్ టికెట్ నెంబర్లు చెప్పండి. వారికి ఉద్యోగం వస్తే ఎందుకు వచ్చిందో మేము చెప్తాం, ఉద్యోగం రాకపోతే ఎందుకు రాలేదో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న సంగతి నేను చెప్తున్నా మేడం. చెప్పండి, నవీన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా చెప్పండి. నవీన్ అనే అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా చెప్పండి. నేను పెన్ను పట్టుకున్నా, పేపర్ పట్టుకున్నా, మీరు నవీన్ అనే వ్యక్తికి ఎందుకు క్వాలిఫై చేయలేదు అనేది ఆయన ప్రశ్న. చెప్పండి ప్లీజ్. అసలు ఎందుకు ఎందుకు మాట్లాడే చెప్పండి. హాల్ టికెట్ నెంబర్ అంటే ఇజ్రాయెల్ గారు హాల్ టికెట్ నెంబర్ చెప్పండి ప్లీజ్. హాల్ టికెట్ నెంబర్ చెప్పండి నవీన్ అనే అతన్ని. హాల్ టికెట్ నవీన్ మేడం, డిఎస్సీలో మేము డిఎస్సీ సెంటర్కి వెళ్ళి కన్వీనర్ దగ్గరికి వెళ్ళి మేము అడిగితే అతను ఎన్ఓసీ తీసుకోలేదు, కాబట్టి ఒకసారి చెప్పారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని ఒకసారి చెప్పారు. మీ డిఎస్సీ అక్కడికి వెళ్ళాడు మీరు సెంటర్కి, అది చెప్పకుండా రాకేష్ గారు ఏది చెప్తారండి. ఇది నిజం. నవీన్ అనే వ్యక్తి యొక్క ఆరోపణలని నేను ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ గారు చెప్పారో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు నిజం ఒప్పుకున్నారు. ఏంటంటే నవీన్ మొదటి ర్యాంక్ వస్తే నేను చెప్తాను, ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తా. మాది కృష్ణా జిల్లా, మేము ఉండేది ఎన్టీఆర్ జిల్లాలో. నేను అదే అడుగుతా ఉన్నా. నవీన్ అనే వ్యక్తికి అతని అభ్యర్థిలో టాప్ ర్యాంక్ వచ్చి ఉద్యోగం ఇవ్వలేదు అనేది మీ యొక్క ఆరోపణ. నవీన్ మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ సర్టిఫికెట్ పరిశీలనకి హాజరు కాలేదు. మళ్ళీ కూడా ధృవీకరిస్తున్నాను. తీసుకోండి, ఆ తర్వాత
బ్లాక్ చేసి అందరికీ సమాచారం ఇచ్చి ఇస్రాయల్ గారు ఇప్పుడు నవీన్ ఎందుకు క్వాలిఫై అవ్వలేదు అనే విషయాన్ని రాకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీ చెప్పినదానికి ఏకీభవించిన ఆయన కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పోయిందని అంటున్నారు కదా. ఏళ్ళకు అనుకూలమైన వాళ్ళకి మెసేజ్లు పంపారు, అనుకూలం కాని వాళ్ళకి ఐడి లాగిన్ బ్లాక్ చేసి సమాచారం ఇవ్వలేదు. నవీన్ అనే వ్యక్తి ఓటు ఏం చేశాడు, నాకు రప్పించలేదు. రైట్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్